సంకేతం. పద్యం అలా పడాలంటే ఆయన సహజ పండితుడు. పండితుడు అన్న మాటకు అర్థం 4 శ్లోకాలు 3 పద్యాలు చెప్పేవాడు కాదు. పండాహ అంటే జ్ఞానం. ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో భగవత్ సంబంధమైన విషయములు తనకి తానుగా ప్రచోదనమైన వ్యక్తి ఎవరుంటాడో ఆయన సహజ పండితుడు. పోతన గారిది ఆ స్థితి. అందుకని ఆ ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి పోరాటం అలా జరుగుతూనే ఉంది. జరుగుతోంది చాలా కాలం అయిపోయింది. ఇంకెంతకాలం ఇహ పడిపోయే సమయం ఆసన్నం అయిపోతోందని తెలుసుకుంది ఏనుగు. పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరిబలమున్ చింతించి మిథ్యామనోరథమింకేటికి దీని గెల్వ సరి పోరంజాలరాదంచు ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్. ఆ ఏనుగు అనుకుందిట, పృథుశక్తిన్ భూమి మీద ఉంటే నా బలం వేరు, గజమాజలగ్రహముతో నీటి పురుగు మొసలి యొక్క బలం నీటిలో ఉంటే, ఇప్పుడు దీని బలం పెరిగిపోయింది, నా బలం తరిగిపోయింది. నేను నీటిలో ఉన్నాను, ఇక నేను పైకి ఎక్కలేను. కాబట్టి పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తన లావు వైరి బలమున్ చింతించి మిథ్యామనోరథం ఇంకేటికి, ఇంకా ఆశ పెట్టుకోవడం అనవసరం, ఇక పైకి వెళ్ళిపోతానన్న ఆశ లేదు. మిథ్యామనోరథం ఇంకేటికి దీని గెల్వసరి పోరంజాల రాదంచు. దీన్ని గెలవడానికి వీలైనటువంటి పోరాటం నేను చెయ్యలేను, నా వల్ల కాదు. ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్, పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం కారణంగా ఇప్పుడు దాని నోటి వెంట కొన్ని మాటలు వచ్చాయన్నారు పోతన గారు. ఇందుకు ప్రయత్నపూర్వక పుణ్యం అందుకు చెయ్యాలి. నువ్వు చేయడం అంటూ మొదలు పెడితే ఏదో ఒక జన్మలో ప్రాణోత్క్రమణ సమయమునందు నోటి వెంట మంచి మాట వస్తుంది, భగవత్ సంబంధమైనది. లేనినాడు రాదు, అంత తేలిక కాదు భగవత్ సంబంధమైన మాట రావడం. కాబట్టి ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితో. మహానుభావుడికి ఎంత గొప్పగా పడిపోయాయి అంటే పద్యాలు. వ్యాసుల వారు సంస్కృత భాగవతంలో ఎటువంటి శ్లోకాలని వేశారో యథాతథంగా ఆంధ్రీకరించేశారు. అది ఆయనకి రామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహం. తస్మై నమః పరీషాయ బ్రహ్మణేనంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణి నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణి అని వ్యాసుల వారు సంస్కృత భాగవతంలో చెప్పిన శ్లోకాలని యథాతథంగా తీసుకొచ్చేశారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం బెవ్వడనాది మధ్యలుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వెడెదన్. కాబట్టి తస్మై నమః పరీషాయ బ్రహ్మణేనంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయాత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిజ కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్పృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అంటారు వ్యాసుల వారు సంస్కృత భాగవతంలో. ఆయన ఎటువంటి శ్లోకాలు వేశారో యథాతథంగా పడిపోయాయి. అయితే చిత్రం ఏమిటంటే 33 కోట్ల మంది దేవతలు త్రిమూర్తులు నిలబడ్డారు. ఎవరిని పిలుస్తున్నాడు? ఇప్పుడు ఎవరిని వచ్చి రక్షించమని అడుగుతున్నాడు. ఆయన ఎక్కడా ఏ పేరు వేయలేదు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం బెవ్వడు అనాది మధ్యలుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ ప్రకాశికాక వెనుక నన్నియుతానగు విభుతలంతు. నేను ఎవరిని పిలుస్తున్నానంటే ఈ సమస్త బ్రహ్మాండములు సమస్త జగత్తు ఎవరిలోంచి పుట్టాయో ఎవరిలో పెరిగాయో ఎవరిలో లయమయ్యాయో ఏ పరబ్రహ్మమునందు ఇవన్నీ నిండి నిబిడీకృతమయ్యాయో అటువంటి పరమేశ్వరుణ్ణి నేను పిలుస్తున్నాను. బ్రహ్మ విష్ణువా శివుడా వరుణుడా వాయువా అగ్న ఏం లేదు పేరు. కాబట్టి ఎవరు వెళ్ళాలి తెలియలేదు దేవతలకు. అందరూ లేచి నిలబడ్డారు. ఎవరిని పిలుస్తున్నట్లీనా అని పరబ్రహ్మమును పిలిచేటప్పుడు ఆయన స్థితిని చెప్పాడు. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, ఆ పరమేశ్వరుడు స్త్రీ కాడు, ఆ పరమేశ్వరుడు పురుషుడు కాడు,
ఆయన నపుంసకుడు కాడు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియక్ అమర నరాది మూర్తియును కాక. ఆయన మనుష్యుడు కాడు, దేవత కాడు, లేకపోతే తిరియక్ కాడు, వెన్నుపాము అడ్డంగా ఉన్నవాడు కాడు. తిరియక్ అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక. ఆయన కర్మ కాదు, గుణం కాదు, అటువంటి వాడు కాడు. కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక, వెనుకనన్నియుతానగు విభుతలంతు. వెనక ఉండి అన్ని కార్యాలని చక్కబెట్టేటటువంటి ఆ పరబ్రహ్మాన్ని నేను పిలుస్తున్నాను అని ఇంత అంటున్నాడు. మళ్ళీ అన్నాడు, కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశను కలడండనెడువాడు కలడో లేడు అన్నాడు.